హలో ఫ్రెండ్స్, మొన్న చూపించా కదా మీకు. ఇది వర్క్ ఒకటి అనుకున్నా ఇంకొకటి అవుతుంది, అది ఆపేసి మళ్ళీ వేయాలి అని. అదే ఫ్రెండ్స్, ఇది కూడా ఏదో కొంచెం అనిపిస్తుంది. అయినా ఇది ట్రై చేస్తున్నా, ఇంకా మంచిగా వేయాలని ట్రై చేస్తున్నా. చూద్దాం లాస్ట్కి ఇంక ఇది ఎట్లా వస్తుందో. హ్యాండ్ వేసి చూద్దాం ఫస్ట్ ఎట్లా వస్తుందో. అసలు ఈ బ్లౌజ్ పీస్ పెట్టినప్పటి నుండి ఇదేందో అసలు కుదరట్లేదు. ఏ వర్క్ వేద్దామన్నా ఒకటి పెడితే ఒకటి అవుతుంది. లాస్ట్కి ఎట్లయితే ఇది నేను ఎక్కువ వేరేది వస్తుంది అనుకున్నా, ఇక్కడ వేరేది వస్తుంది. చూద్దాం ఏమొస్తుందో. ఇప్పుడైతే ఇది ఇంకొక హ్యాండ్ వేయాలి. ఒక హ్యాండ్ ఓకే, ఇంకొక హ్యాండ్ వేయడానికి చూస్తున్నా. ఒక హ్యాండ్ మొత్తం కూడా అయిపోలేదు, కొంచెమే అయిపోయింది. దానికి మళ్ళీ ఎక్స్ట్రా బూటీస్ కూడా పెట్టాలి. బూటీస్ కూడా వేస్తా. ఓకే డన్. మీరు ఇది ఎవరైనా మిషన్ తీసుకుంటే ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి, క్లియర్ చేస్తా. ఓకే, స్టార్ట్ చేస్తున్నా. ఇది ఇంకొక హ్యాండ్, ఇంకా సగం హ్యాండ్ వేయాలి. ఇది మళ్ళీ ఇది మొత్తం ఊడదీసిన. ఇక్కడ సగం హ్యాండ్ వేయాలి, సగం హ్యాండ్ అయిపోయింది. పైన బూటీస్ వేయాలి దానికి. దీనికి ఇంకా లైన్ వేసేసి పైన బూటీస్, ఇంకా బ్యాక్ ఫ్రంట్ వేస్తా. చూద్దాం మొత్తానికి ఎట్లా వస్తుందో. ఇవి ఆల్మోస్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి. కొంచెం చిన్న చిన్న థ్రెడ్ కటింగ్ ఉంది, అది చెయ్యాలి, అంతే అయిపోతుంది. ఈ బ్లౌజ్కి ఎన్ని తిప్పలు పెట్టేసిందో నన్ను. హ్యాండ్స్కి ఫినిషింగ్ మాత్రం బాగుంటుంది. చూడండి మళ్ళీ ఒకసారి. ఇవి ఇంకా థ్రెడ్ కటింగ్ ఉంది ఇక్కడ. సింపుల్ వర్క్, మంచిగా ఉంటుంది. ఇంకా బ్యాక్ ఫ్రంట్ వేయాలి. ఈ బార్డర్లో వచ్చిన హ్యాండ్స్కి బాగా హెవీగా అనిపిస్తుంది నాకు, అందుకే దీనికి ఎక్స్ట్రా బూటీస్ పెట్టేసిన. వాళ్ళు సింపుల్గానే కావాలన్నారు, అందుకని ఇట్లా బూటీస్ పెట్టేసిన. దీంట్లో ఇంకా పికాక్ కూడా వస్తుంది. పికాక్ పెట్టలే, వాళ్ళు అడగలే. అమౌంట్ తక్కువ ఇస్తా అన్నారు. వాళ్ళకి తగ్గట్టు, అంటే అమౌంట్కి తగ్గట్టే వేయాలి కదా, అందుకనే ఇంకా ఇవి బూటీస్ వేసిన. ఇంకా పికాక్ పెట్టుకోవచ్చు, లేదంటే ఇవే బూటీసే ఫుల్గా మొత్తం హెవీగా వేసేసుకోవచ్చు. అంటే వాళ్ళు పైసలు అమౌంట్ ఇచ్చేదాన్ని బట్టి వేసుకోవచ్చు మనం. కొంతమంది మరీ తక్కువకి ఇస్తుంటారు. నాకు వర్క్ తక్కువైనా పర్లేదు, ఊరిక వర్క్ ఉందా లేదా అన్నట్టు కావాలంటారు. కొంతమంది ఏమో నాకు మంచిగా హెవీగా కావాలి అంటారు. అందుకని మనం ఇలాగ వేసినాం. ఇది హ్యాండ్స్ వర్క్ అయిపోయింది. ఇంకా బ్యాక్ ఫ్రంట్ వేస్తా. ఇది ఫ్రేమ్కి. ఇవి తీసేటప్పుడైతే చాలా చాలా గట్టిగా ఉంటాయి. ఇవి తీయటం కష్టం. మా పిల్లలు వీళ్ళు ఎవరన్నా ఉన్నప్పుడైతే వాళ్ళు తీస్తారు. ఒక్కోసారి మంచిగా తొందరగా వచ్చేస్తాయి, ఒక్కోసారి కొంచెం కష్టంగా వస్తాయి. కొంతమంది అయితే ఫ్రేమ్ ఇవి తీయలేకనే తీసుకోరు, ఇవి కష్టంగా ఉంటాయి, అందుకే చెప్తున్నా. కొంతమంది ఈజీగానే తీసేస్తారు. నా వెయిట్కి, అంటే నా పర్సనాలిటీకి కష్టంగా ఉంది. ఇది తీసిన తర్వాత హ్యాండ్స్ అయిపోయింది కదా. ఇది థ్రెడ్ కటింగ్ ఆప్షన్ నేను పెట్టుకోలేదు, తీసేసిన. ఊరిక థ్రెడ్ కట్ చేసి అది పోతుంది, టైం ఎక్కువ తీసుకుంటుందని. ఇప్పుడు ఇంకా బ్యాక్ ఫ్రంట్ పెట్టేస్తున్నా. బ్యాక్ ఫ్రంట్ అయిపోయినాక ఎలా ఉంటుందో చూపిస్తా మీకు. మళ్ళీ ఫ్రేమ్ ఇది సెట్ చేయాలి. ఇది పెట్టిన తర్వాత ఇవి క్లిప్పులు పెట్టే కాడ ఉంటుంది మళ్ళీ నాకు. ఇక్కడ కొంచెం సరే ఓకే, ఇవి పెట్టాలి. మా దానికి ఎర్తింగ్ ఉంది, ఎర్తింగ్ వస్తుంది. ఇది బంద్ చేసే పెట్టాలి, లేదంటే ఇది ముట్టుకుంటే షాక్ వస్తుంది. అందుకే బంద్ చేసి తీసేసి మళ్ళీ క్లిప్పులు పెట్టేసిన తర్వాత ఆన్ చేస్తాం మిషన్. ఫ్రేమ్ ఫిట్ చేసిన తర్వాత అయితే
ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఆన్ చేద్దాం. ఆన్ చేసిన వచ్చింది. ఓకే, ఆన్ చేసిన. కొంచెం టైం తీసుకుంటుంది, తీసుకొని స్టార్ట్ చేస్తుంది. తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రేమ్ సెట్ చేసుకుంటుంది. కొంచెం అది ఆన్ అయినమ్మటే కొంచెం ఫ్రేమ్ సెట్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి బ్యాక్ నెక్ కావాలి కదా, ఇది బ్యాక్ నెక్. ఓకే, ఎటు కావాలి మనకి? అటు సైడ్ వేసుకోవాలన్నా ఇటు సైడ్ వేసుకోవాలన్నా ఇటు వేసుకోవాలా అని అడుగుతుంది. ఇప్పుడు నాకు ఇటు సైడ్ ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి. ఓకే, ఇప్పుడు కలర్ అడుగుతుంది. నాకు కలర్స్ ఆల్రెడీ హ్యాండ్కి వేసుకున్నా కదా, ఆ కలర్స్ కావాలి నాకు. కలర్ను సెట్ చేసిన. ఇంకా ఫ్రేమ్, నాది ఫ్రేమ్ కరెక్ట్ లేదు, ఫ్రేమ్ సెట్ చేసుకోవాలి. ఫ్రేమ్ సెట్ చేసుకుంటేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రేమ్ సెట్ చేసుకోకుండా అది కరెక్ట్గా చూపించిన కాడనే వేస్తే ఇక్కడ పడాల్సింది ఇక్కడ పడిద్ది, ఇక్కడ పడాల్సింది ఇక్కడ పడిద్ది, వేరే వేరే ప్లేస్లలో పడిద్ది. నేను ఇక్కడ సెట్ చేసుకున్నా, అది చూడండి ఇక్కడికి వచ్చింది. కొంచెం కిందకి పోవాలి. తర్వాత ఇలా కూడా సెట్ చేసుకోవాలి. ఇది ఎంతవరకు ఏ ప్లేస్లో వస్తుందా అని. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, అక్కడ నుంచి ఇక్కడ వరకు, అక్కడ నుండి ఇక్కడ వరకు. ఓకే, అంతవరకు వస్తుందంట. సరిగా కనిపించట్లేదు. ఓకే ఓకే, నెక్ అయితే స్టార్ట్ చేసి కొంచెం చూడండి. ఏమన్నా అంటే కొంతమంది నేర్చుకుంటుంటారు, కొంతమంది వచ్చే ఉంటుంటుంది. ఇంకొంతమందికి ఈ వర్క్ ఎలా వేస్తారు, ఇది దేంతో వేస్తారు, ఇది ఎలా చేస్తుంది, చేతులతో వేస్తారా, చేతులతో కూడా వేస్తారు, మిషన్ తోటి వేస్తారా, ఇది ఎలా కుడుతుంది, మిషన్ ఎలా ఉంటుంది అని కూడా చాలా మందికి అనుకుంటారు కూడా. అందుకే చూపిస్తున్నా. ఫినిషింగ్ మాత్రం చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది ఫినిషింగ్. నాకు ఇది సౌండ్ వస్తుంది బాగా, సౌండ్ డిస్టర్బెన్స్ అవుతుంటుంది. ఇలా ఉంటుంది. చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా. రోజు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి ఇట్లుంటుంది. వెనక సైడు బూటీస్ వేద్దామా వద్దా అని ఆలోచిస్తున్నా. చెప్పండి ఫ్రెండ్స్, మీకు ఎవరికైనా కొంచెం ఐడియా ఉంటుంది కదా, చెప్పండి. ఇవి కొంచెం థ్రెడ్ కటింగ్ ఉంది, కొంచెం థ్రెడ్ కటింగ్ ఉంది, చెయ్యాలి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ క్లియర్గా చూపిస్తా. ఇవి మొత్తం థ్రెడ్స్ కట్ చేయాలి. ఇంకా ఇది థ్రెడ్ కటింగ్ ఉంది, దీనికి కొన్ని కట్ చేసినా ఇంకా కొన్ని ఉన్నాయి. ఇవి హ్యాండ్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. ఇదిగో స్కూల్లో ఏమో ప్రోగ్రామ్ ఉందనేసి ఇది తయారు చేసింది. దీనికి ఇంకా ఏమో డెకరేషన్లు ఇవ్వాలంట. ఏం డెకరేషన్ ఇస్తుందో చూద్దాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్.